భాగస్వాములమవుదాం. అదేవిధంగా సాంగ్ ప్లీజ్. తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం కూడా ఉంటుంది. అందరూ లేచి నిలబడి ఉండాలి. అధికారులు, గౌరవ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల అధినేత సురేందర్ గారు చాలా చక్కగా చెప్పారు. వాస్తవంగా ఏంటంటే విద్యార్థులకు ఒక మంచి ప్లాట్ఫామ్, మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభ ఇట్లాంటి ప్లాట్ఫామ్లలోనే మీ ప్రతిభను కనబరచాల్సిన అవసరం ఉంది. ఎవరైతే టీచర్లు ఆ పిల్లలను ప్రోత్సహించి ఇక్కడి వరకు తీసుకొచ్చారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా జాతీయ స్థాయిలో కూడా మన జగిత్యాల నుంచి విద్యార్థులు చదువు ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది. నా దేశం స్వతంత్రం పొందిన తర్వాత ఈ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా వెలుగొందాలని మనకు అద్భుతమైనటువంటి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భీములు తెలియజేస్తూ వారిచ్చిన స్ఫూర్తి ప్రేరణ నా దేశంలో ఉండే బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఉండే సంపదనంతా అన్ని వర్గాల వారు సమానంగా పంచుకొని నా దేశం ప్రపంచ దేశాలని అగ్రగామి దేశంగా వెలుగొందాలని ఏదైతే స్ఫూర్తిని మనకు అందించి ఉన్నారో ఆ స్ఫూర్తిని మనం పొందాలి. ఆ స్ఫూర్తి ద్వారా ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా వెలుగొందాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో నా దేశం అగ్రగామిగా ఉండాలి. ఏ ప్రాంతం అయితే శాస్త్రీయ పరంగా సైన్స్ పరంగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశం ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఆ రకంగా పేద ప్రజలు కూడా వాళ్ళ జీవన విధానాన్ని సులభంగా అలవర్చుకోవడానికి శ్రమైక జీవన సౌందర్యాన్ని చూసిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అనుభూతి పొందాలి, సంతోషపడాలి. ఈ సైన్స్ పదాలు అనేటి పేద ప్రజలకు అందేటట్టుగా చేయాల్సినటువంటి వరకు ఖచ్చితంగా చెప్పలేము సార్, మనకు కూడా రావచ్చు ఆ ప్రమాణం అని చెప్పినట్టు ఆ మహానుభావుడు. అంటే బాంబు తయారు చేసిన వ్యక్తి ఒకవేళ మనం బాంబు కనుక ప్రయోగిస్తే మన దేశంలో కూడా ప్రభావం ఉండొచ్చు, మన ప్రాంతానికి కూడా ప్రభావం పరిధిని ఖచ్చితంగా ఇవ్వలేమని చెప్పాడు. శాస్త్రీయంగా అభివృద్ధి అనేది మనకు ఉపయోగకారిగా ఉండాలి కానీ మనకు పనికొచ్చే విధంగా మన జీవితాన్ని పెంచే విధంగా ఉండాలి కానీ మన వినాశనానికి దారి తీయాలి. మా అక్క చెప్పింది ఇప్పటిదాకా జ్యోతి అక్క సెల్ ఫోన్ గురించి ఒకటి చెప్పింది. సెల్ ఫోన్ పిల్లలు ఎందుకు వాడుతుంటే ఒకసారి ఆలోచించాలి. తల్లి తన బిడ్డకు పాలించేటప్పుడు కూడా ఆ పాలు తీసుకోవడానికి ఆమె ఏవో రకంగా బుజ్జగించి పాలు పట్టాల్సిన తల్లి కూడా తల్లి పాలను కూడా పట్టడానికి సెల్ ఫోన్ చూపిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చందమామను చూపించే రోజుల నుంచి సెల్ ఫోన్ చూపించే రోజుకు వచ్చినాం. ఆ అమ్మ పాలు తాగాలన్నా, ఆ పాప పాలు తాగాలన్నా, చిన్నగా భోజనం స్టార్ట్ చేయాలన్నా కనీసం అలరి చేయకుండా ఉండాలి. వీళ్ళకి ఇబ్బంది కలగదు. ఓ సెల్ ఫోన్ పడేసి ఆమె చాలా పడేస్తాయి. డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డివోషన్ ఇవి ప్రతి పిల్లలు కూడా కలిగి ఉండాలని మన సమాజాన్ని మనం ముఖ్యంగా గురుకులమైనటువంటి మనము విద్యార్థులు వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళకు నేర్పించేంత మీ దగ్గర మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర కొంచెం టైం మాత్రమే ఉంటారు వాళ్ళు, కానీ టీచర్స్ దగ్గర అందరికంటే ఎక్కువ టైం మీ దగ్గరే ఉంటారు. కాబట్టి మరి పిల్లలకు
చదువుతో పాటు ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక అవార్డ్స్కి కానీ, ఒక గేమ్స్కి కానీ వెళ్ళడానికి, అండ్ అట్లాగే ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడడానికి మీరందరూ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. 5 సంవత్సరాల పిల్లల చేతిలో కూడా ఫోన్ అనేది ఒక యంత్రం అయిపోయింది, ఒక మంత్రం అయిపోయింది అది. సో ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు అన్నం తినట్లేదు, ఫోన్ లేకపోతే పిల్లలు ఏడవకుండా ఉండట్లేదు. కాబట్టి ఫోన్ అనే ఒక దరిద్రాన్ని దూరం పెట్టేద్దాము, మీ జీవితాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మీరందరూ ఫోన్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చాలా మంది పిల్లలు మంచిగా యూజ్ చేసుకుంటే కొంతమంది పిల్లలు దాన్ని చెడుకి యూజ్ చేసుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి ఆ ఫోన్ అనేది పక్కన పెట్టేసి ఇక జీవితం గురించి మనం ముందుకెళ్దాం, ఆటల్లో ముందుకెళ్దాం, ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ముందుకెళ్దాం, అవార్డ్స్ తీసుకుందాం. ఈ జగిత్యాల జిల్లాలో మనం పుట్టి పెరిగినందుకు మన తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా ఇంత మంచిగా మనకి చదువు చెప్పి ప్రతి ఒక్క విజ్ఞానాన్ని మనం ముందుకు తీసుకొచ్చిన ఈ విజ్ఞాన ఈ ఉపాధ్యాయులకు మనం ఏమిద్దాం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అందరూ ఆలోచించుకోవాలి. సో మనం రేపొద్దున భవిష్యత్తులో ముందుకెళ్ళి మన భవిష్యత్తుని బాగు చేసినప్పుడే ఒక ఉపాధ్యాయుడు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి చూడండి, అవి ఆనంద బాష్పాలు అంటారు. సో ఒక ఉపాధ్యాయుని కళ్ళలో ఆనందం ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక విద్యార్థి తన కళ్ళ ముందర ఎదిగినప్పుడు మాత్రమే. సో మీరందరూ మీ జీవితంలో మీరు చేయాల్సిన పని ఒక్కటే, మంచి భవిష్యత్తుని ఎంచుకోండి. ఈరోజు ఈ ఫోను ఇంకా వేరే భవిష్యత్తు మీరు ఎంచుకున్నారనుకోండి, మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎంతైతే చెప్తారో అలాగే ఉపాధ్యాయులు అంతకంటే ఎక్కువ, గురు బ్రహ్మ అన్నారు కదా. సో అందుకని చెప్పేసి గురువు అనేటప్పుడు దేవుడు కాబట్టి, మన గురువు ఎప్పుడు చెడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా గురువు ఏం చెప్తున్నాడో అది విని మనం ముందుకెళ్ళాలి. అట్లాగే మేమందరం కూడా వచ్చి చెప్తుంది మీ భవిష్యత్తు కోసమే. ఖచ్చితంగా మీరందరూ మంచి భవిష్యత్తును ఎంచుకుంటారని చెప్పేసి, ముందుకెళ్తారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. విద్య ఒకటే కాదు, విద్యతో పాటు బుద్ధి కూడా ఉండాలి. బుద్ధి ఉన్నోడికి విద్య లేకపోయినా, విద్య ఉన్నోడికి బుద్ధి లేకపోయినా ప్రపంచంలో ఏం చేయలేము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా తెలివితేటలు విద్య రెండు కలిగినప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకు పోయినా ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ బుక్కుని బట్టి పెట్టడం కాదు, అందున్న సబ్జెక్ట్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దానిలో ఉన్న అర్థం ఏంటిది, పరమార్థం ఏంటిదని అర్థం చేసుకున్న రోజునాడే మనం ముందుకెళ్ళగలుగుతాం. బట్టి పడితే ఏం రాదు, ప్రతి ఒక్కరు దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మీరందరూ మరొకసారి దయచేసి ఎవరు కూడా చెడు అలవాట్లకు వెళ్ళకూడదు, అందరూ మంచి భవిష్యత్తుని ఎంచుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 100కు 100 అవార్డ్స్ మనకే రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరినీ ఒక తల్లిలాగా కోరుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. What is the use of it? Water waste, power saving. Tell me. ఎయిర్పోర్ట్స్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవడానికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. Agriculture, waste,
చాలా ఉపయోగం. ఎప్పుడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఓవర్స్ స్మోక్ సెన్సార్ సెన్స్ చేసి బజార్ ద్వారా మనకు అలారం వస్తుంది. సెన్సార్ ఫస్ట్ ఇయర్ సెన్సార్ సిగ్నల్